మిత్రులందరికీ నమస్కారం. ఎస్సీల స్వయం ఉపాధి పథకానికి మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం విడుదల చేయడం అనేది జరిగింది. ఎస్సీల స్వయం ఉపాధి కల్పనకు రాయితీ రుణాల మంజూరు పథకానికి సాంఘిక సంక్షేమ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. సేవ మరియు రవాణా, వ్యవసాయ రంగాల్లో ఉపాధి కల్పనకు రాయితీ రుణాలు మంజూరు చేయనున్నట్టు అందులో వెల్లడించింది. ఈ పథకానికి ఈ నెల 11వ తేదీ నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నది. 3 లక్షలు మొదలుకొని 10 లక్షలకు పైబడి వ్యయంతో యూనిట్ ఏర్పాటుకు సహకారం అందిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ వెల్లడించింది. ఇక ప్రతి యూనిట్ ఏర్పాటుకు లబ్ధిదారుడు 5% వాటాగా చెల్లించవలసి ఉంటుంది. యూనిట్ వ్యయాన్ని బట్టి ప్రభుత్వం 50% నుంచి 60% వరకు రాయితీని కల్పిస్తుంది. మిగతా మొత్తాన్ని బ్యాంకు నుంచి రుణంగా ఇప్పించనున్నది. రాయితీని యూనిట్ ఏర్పాటు చేసిన తర్వాతనే ప్రభుత్వం అందిస్తుంది. యూనిట్ ఏర్పాటు ప్రారంభించిన తర్వాత 6 నెలలకోసారి జియో ట్యాగింగ్ తప్పనిసరిని ప్రభుత్వం చేసింది. ఆ తర్వాత మరో 2 విడతల్లో థర్డ్ పార్టీ తనిఖీలు కూడా ఉంటాయి. వీటన్నిటితో పాటు యూనిట్ ప్రారంభించిన 2 ఏళ్లు బ్యాంకు రుణ వాయిదాలు సక్రమంగా చెల్లిస్తేనే లబ్ధిదారుడికి రాయితీని అందించనున్నది. ఇప్పటి వరకు ప్రభుత్వం విడుదల చేసిన రాయితీని లబ్ధిదారుడి పేరు మీద ప్రత్యేక ఖాతాలో టర్మ్ డిపాజిట్ రిసిప్ట్ కింద జమ చేస్తుంది. ఆటోలు, వ్యవసాయానికి డ్రోన్లు కూడా మంజూరు చేస్తారు. రాయితీ రుణ పథకం కింద రవాణా రంగంలో ప్యాసింజర్ ఆటోల ఏర్పాటుకు ప్రభుత్వం సహకారం అందించనున్నది. సరుకు రవాణా ట్రక్కుల కొనుగోలుకు ఆర్థిక చేయూత ఇవ్వనున్నది. 6,240 వాహనాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. వ్యవసాయ రంగంలో డ్రోన్ల కొనుగోలుకు సహకారం అందించనున్నది. ఎస్సీ రైతు బృందాలకు డ్రోన్లను అందిస్తుంది. సర్వీస్ సెక్టార్లో 10,500 మందికి చేయూతను అందించనున్నారు. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఎస్సీలు ఎవరైతే ఉంటారో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈ రుణాలకు దరఖాస్తు చేసుకోదలిచినటువంటి వారు ఈ నెల 11వ తేదీ నుంచి వచ్చే నెల 10వ తారీఖు వరకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.